హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే చాలా దగ్గరలోనే ఉంది కదండి. సో అందుకని చెప్పేసి అయితే మనమైతే త్వరగా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు మీ ముందుకి రావడానికి రీజన్ ఏంటంటే, నాలాగా హౌస్ వైఫ్గా ఉండి చదువుతున్న వాళ్ళకి ఎంతోమందికి అయితే ఈ ఈ క్లాస్ అయితే యూజ్ అవుతుంది కదా, ఈ టాపిక్ అని చెప్పేసి అయితే నేను చదువుతున్నప్పుడు నాకు ఇంపార్టెంట్ అనిపించింది. సో అందుకని చెప్పేసి అయితే మీతో డిస్కషన్ చేయడానికి అయితే వచ్చాను. సో నాకు రివిజన్ చేసినట్టు అవుతుంది, మీకు కూడా గుర్తుండిపోతుంది కదా అనే ఆలోచనతో అయితే రావడం అయితే జరిగింది. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్సే. అంటే నా సొంతంగా అయితే నేను చదువుతున్నప్పుడు అయితే నోట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అలాగే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇక్కడ మనము లాస్ట్ టైము 2 వీడియోస్లో అయితే ఒలింపిక్స్ టాపిక్ జీకేకి కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది అయితే మనం చదువుతూ ఉన్నాం కదా. సో అలాగే లాస్ట్ టైం 2 వీడియోస్ అయితే ఒలింపిక్స్ గురించే ఉన్నాయండి. ఎవరైనా అవి చూడకపోతే అవి చూసి దీని తర్వాత ఈ వీడియోకి వస్తే కనుక మీకు కంటిన్యూటీగా అయితే వీడియో అర్థమైపోతుంది. అయితే ఇంకా లేట్ చేయొద్దండి, ఒలింపిక్ టాపిక్లోకి అయితే ఈరోజు మనము వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, మనకు సమ్మర్ ఒలింపిక్స్ 2024లో ప్యారిస్లో జరిగాయండి. సో అందులో అయితే మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. దాంట్లో 5th ప్లేస్లో అయితే ఉంది ఇండియా, 5th ప్లేస్లో ఉంది. అయితే మనకి గోల్డ్ మెడల్స్ వచ్చేసి 0 వచ్చాయి, సిల్వర్ మెడల్స్ అయితే 1 వచ్చిందండి. ఈ 1 సిల్వర్ మెడల్ ఎవరు సాధించారనేది మీకు లాస్ట్ టైం వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నీరజ్ చోప్రా గారు. సో తన డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం కదా. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి బ్రాంజ్ మెడల్ అయితే ఎవరెవరు సాధించారనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చాను. 5 మెంబర్స్ ఉన్నారండి. ఆ 5 మెంబర్స్ గురించి అయితే మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అయితే ఫస్ట్ పర్సన్ ఒలింపిక్స్లో అయితే బ్రాంజ్ మెడల్ సాధించిన ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఎవరైనా చూసుకుంటే కనుక మనకు స్వప్నిల్ కుసాలే. ఈయన పేరు స్వప్నిల్ కుసాలే. అయితే ఈయన ఏ గేమ్లో అంటే రిఫైల్ గేమ్లో అయితే బ్రాంజ్ మెడల్ అయితే సాధించడం అయితే జరిగింది. రిఫైల్ 50 మీటర్స్ రిఫైల్ గేమ్లో అయితే స్వప్నిల్ కుసాలేకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఈయన 3 పొజిషన్స్లో ఆడాడండి. సో 3 పొజిషన్స్లో ఆడిన ఆయనకైతే బ్రాంజ్ మెడల్ అయితే రావడం అయితే జరిగింది. స్వప్నిల్ కుసాలే ఒక వ్యక్తి బ్రాంజ్ మెడల్ సాధించిన వారు. ఇంకొకటి వచ్చేసి మెన్స్ హాకీ టీం అండి. ఇది ఒక్కరే కాదు కదా, ఒక టీము, హాకీ టీము కంప్లీట్గా ఈ యొక్క హాకీ టీంకి అయితే బ్రాంజ్ మెడల్ రావడం అయితే జరిగిందండి. 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్లో జరిగినప్పుడు ఈయనకైతే బ్రాంజ్ మెడల్ రావడం అయితే జరిగింది. అయితే లాస్ట్ టైం అండి, మనం ఇదైతే ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం కూడా మనకు టోక్యో గేమ్స్ అంటే మనకు ఒలింపిక్ గేమ్స్ అనేవి జరిగాయి కదా, అవి ఎక్కడ జరిగాయి అంటే టోక్యోలో జరిగాయి. ఈసారేమో ప్యారిస్లో జరిగాయి, లాస్ట్ టైం ఏమో టోక్యోలో జరిగాయి. అయితే సేమ్ మెన్స్ హాకీ టీమే లాస్ట్ టైం టోక్యోలో ఆడినప్పుడు కూడా వాళ్ళకి బ్రాంజ్ మెడల్ రావడం అయితే జరిగింది, సేమ్ హాకీ టీంకి. అలాగే ఈ ఇయర్లో 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా మెన్స్ హాకీ టీంకి మళ్ళీ బ్రాంజ్ మెడల్ రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియన్ క్యాప్టెన్ ఓన్లీ 2 గోల్స్ వేశాడు. అంటే ఇప్పుడు మన ఇది ఉంది కదా హాకీ టీంలో ఉన్న కెప్టెన్ ఉంటారు కదా, తనే 2 గోల్స్ వేసి అయితే మనకు విన్నర్ అయితే అయ్యాడు. అయితే ఇక్కడ గోల్ కీపర్ పేరు వచ్చేసి అయితే శ్రీజేష్ అండి. ఈ హాకీ టీంలో గోల్ కీపర్ పేరు శ్రీజేష్. ఇక్కడ మీరు చూడాలి. అయితే వీళ్ళు ఎవరిని డిఫీట్ చేశారు అని అంటే ఎవరితో ఆడారు పోటీగా, ఎవరితో అంటే స్పెయిన్ వాళ్ళతో ఆడారండి. ఇక్కడ ఎవరితోని? స్పెయిన్ వాళ్ళతోని. అంటే ఇండియా హాకీ టీము ప్లస్ స్పెయిన్ హాకీ టీం ఆడినప్పుడు స్పెయిన్ వాళ్ళు ఓడిపోయి ఇండియా వాళ్ళకైతే హాకీ టీంకి మనకి బ్రాంజ్ మెడల్ అయితే రావడం అయితే జరిగింది. ఎంత పాయింట్స్ తేడాతో అంటే 2:1తో అయితే విన్ అవ్వడం అయితే జరిగిందండి. ఇదైతే కంప్లీట్గా మెన్స్ హాకీ టీం గురించి. అయితే ఆఫ్టర్ 41 ఇయర్స్కి మెడల్ అయితే వచ్చిందండి మనకి. అంతకుముందు ఎన్నో ఇయర్స్ నుంచి అయితే మన హాకీ టీం అయితే పార్టిసిపేట్ చేస్తుంది గేమ్స్లో, కానీ లాస్ట్ టైం టోక్యోలో మాత్రమే 41 ఇయర్స్ తర్వాత అండి, 41 ఇయర్స్ తర్వాత టోక్యోలోనే మనకు బ్రాంజ్ మెడల్ అనేది హాకీ టీంకి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి, స్కిప్పర్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ అయితే వేశాడు. స్కిప్పర్ అనగానే నథింగ్ బట్ మనం ఏమంటే క్యాప్టెన్ అనొచ్చు, స్కిప్పర్ అంటే క్యాప్టెన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఈసారి ప్యారిస్లో మెన్స్ హాకీ టీం వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. లాస్ట్ టైం టోక్యో గేమ్స్లో కూడా బ్రాంజ్ మెడల్ అయితే సాధించారు. ఒడిస్సా గవర్నమెంట్ సపోర్ట్ టు హాకీ టీం అంట. అంటే మన ఇండియాలో ఒడిస్సా గవర్నమెంట్ ఉంది కదా, ఒడిస్సా గవర్నమెంటే ఈ హాకీ టీం వాళ్ళకైతే సపోర్ట్ చేసిందని అయితే మనం చెప్పవచ్చు. ఆయన ఎవరంటే నవీన్ పట్నాయక్ గారు అయితే ఒడిస్సా గవర్నమెంట్ సీఎం అనుకుంటాను. సో తనైతే మనకి మెన్స్ హాకీ టీం వాళ్ళకైతే హెల్ప్ చేయడం అయితే జరిగింది, సపోర్ట్ చేశారు గేమ్స్లో వెళ్ళడానికి, ఫినాన్షియల్గా కానీ అన్ని విధాలుగా అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ 2024 ప్యారిస్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో అయితే బ్రాంజ్ మెడల్ సాధించింది స్వప్నిల్ కుసాలే ప్లస్ మెన్స్ హాకీ టీం, ఇద్దరు అయిపోయారు కదా. నెక్స్ట్ థర్డ్ పర్సన్ని చూసుకుందాము. థర్డ్ పర్సన్ ఎవరంటే ఇక్కడ
ఇక్కడ చూడండి మను బాకర్. ఎవరు? మను బాకర్. ఈమె ఒక ఉమెన్ అండి, అంటే మెన్ కాదు, ఉమెన్. మను బాకర్ అనే ఉమెన్. ఈమె ఏ గేమ్లో అయితే బ్రాంజ్ మెడల్ సాధించిందంటే ఎయిర్ పిస్తోల్ షూటింగ్, అంటే షూట్ చేస్తారు కదా పిస్తోల్తోని. సో ఆ గేమ్లో అయితే మనకి బ్రాంజ్ మెడల్ అయితే సాధించడం అయితే జరిగింది. ఎయిర్ పిస్తోల్ 10 మీటర్స్ దూరం అండి, 10 మీటర్స్ దూరంలో అయితే ఆమె షూట్ చేసి బ్రాంజ్ మెడల్ అయితే సాధించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒకటి గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఖాతా ఓపెన్ పర్సన్ కూడా ఈమెనే అండి. అంటే ఇండియా ఇప్పుడు మన పార్టిసిపేట్ చేస్తుంది కదా ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో. ఆమె పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇండియాకి మెడల్ వచ్చింది, బ్రాంజ్ మెడల్. అది కూడా ఓపెన్ చేసింది ఖాతా ఎవరు అని అంటే మనకి మను బాకర్ అనే చెప్పచ్చు. అయితే ఇన్ టోక్యోలో 4th ప్లేస్ గాటంట. ఈమె లాస్ట్ టైం టోక్యో గేమ్స్ కూడా ఆడిందండి. లాస్ట్ టైం జరిగిన టోక్యోలో కూడా ఈమె ఇదే పిస్తోల్ షూటింగే గేమ్ ఆడింది. సో దాంట్లో ఆమెకి 4th ప్లేస్ వచ్చింది. పాపం బ్రాంజ్ మెడల్ కూడా రాలేదు. 3rd ప్లేస్లోనే, 3rd ప్లేస్కి కదా బ్రాంజ్ మెడల్ వస్తుంది, 4th ప్లేస్ వచ్చేసింది పాపం. ఈసారి మాత్రం 3rd ప్లేస్ వచ్చి మనకి మెడల్ అయితే గెలుచుకుంది. అయితే ఈమె ఏజ్ ఎంత అంటే 22 ఇయర్స్. టోక్యో గేమ్స్ ఈమె ఆడినప్పుడు అయితే ఆమెదైతే ఏజ్ అయితే 22 ఇయర్స్. సో ఇప్పుడు మనం పెరుగైతే ఉండొచ్చు, మనకు తెలిసిందే కదా. సో ఆ తర్వాత ఈమె 22 అటెంప్ట్స్ ఇచ్చిందండి. ఎన్ని అటెంప్ట్స్? 22 అటెంప్ట్స్ ఇచ్చింది. అయితే దీంట్లో 221.7 తేడాతో అయితే ఈమె విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈమె ఎవరితో పోటీ పడింది ఈ పిస్తోలు షూటింగ్లో? అయితే ఎవరితో పోటీ పడింది అని అంటే క్వాడ్రెనియల్, ఫ్రాన్స్ వ్యక్తి. ఎవరు? క్వాడ్రెనియల్ అనే ఆమెతో పోటీ పడి ఈమె అయితే మను బాకర్ బ్రాంజ్ మెడల్ అయితే సాధించడం అయితే జరిగింది. సో 3rd పర్సన్ ఎవరు? మను బాకర్. నెక్స్ట్ 4th పర్సన్కి వెళ్ళిపోదాము. 4th పర్సన్ ఎవరంటే ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్. ఇక్కడ చూసారు కదా, ఎయిర్ పిస్తోల్ ఒక్కరే ఆడతారు ఇక్కడ ఇది. నెక్స్ట్ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ అంటే కలిసి ఆడతారు, ఒక టీమ్గా, లేకపోతే ఇద్దరైనా కలిసి ఆడతారు. సో దీంట్లో వచ్చేసి మనకి ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్లో కూడా మనకి బ్రాంజ్ మెడల్ అయితే రావడం అయితే జరిగింది. ఇన్ టీంలో మను బాకర్ ఓన్, అంటే దీంట్లో కూడా మను బాకర్ ఉంది. సింగిల్స్లో కూడా మను బాకర్కి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ప్లస్ దీంట్లో కూడా ఈమె మిక్స్డ్ దాంట్లో కూడా ఆడి దాంట్లో కూడా ఆమెకి బ్రాంజ్ మెడల్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈమెతో పాటు కోగా, అంటే ఆమెతో కలిసి ఇంకొక ఆడిన వ్యక్తి టీమ్గా ఎవరు అని అంటే మనకు సరబ్జత్ మను, అంటే సరబ్జత్ అని చెప్పొచ్చు. ఎవరు? సరబ్జత్ ప్లస్ మను బాకర్ ఇద్దరు కలిసి ఒక టీమ్గా ఆడి మనకైతే బ్రాంజ్ మెడల్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే మను బాకర్కి ఇక్కడ ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది, మిక్స్డ్లో కూడా ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది. అంటే 2 బ్రాంజ్ మెడల్స్ అయితే మను బాకర్కి అయితే రావడం అయితే జరిగింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఉమెన్ ఇండియన్ 2 మెడల్స్ ఎట్ సింగిల్ కండిషన్ ఆఫ్ ది సమ్మర్ గేమ్స్లో జరిగిన ఈ గేమ్స్లో 2 మెడల్స్ సాధించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి, ఇండియన్ వ్యక్తి ఎవరు అని అంటే మను బాకర్ అని అయితే మనం చెప్పొచ్చండి. సో బ్రాంజ్ మెడల్ 1 ఇక్కడ వచ్చింది, బ్రాంజ్ మెడల్ 2 మను బాకర్కి వచ్చింది, బ్రాంజ్ మెడల్ 3 స్వప్నిల్ కుసాలే, బ్రాంజ్ మెడల్ 4 మెన్స్ హాకీ టీమ్. అయితే ఇంకొకటి కూడా ఉంది కదా, బ్రాంజ్ మెడల్ 5 కదా మనకు వచ్చాయి. సో తను ఎవరు అని అంటే రెస్లింగ్ అనే గేమ్లో ఆడారు అమన్ షెరావత్. ఎవరు? అమన్ షెరావత్. రెస్లింగ్ గేమ్ ఇది. అమన్ షెరావత్కి అయితే బ్రాంజ్ మెడల్ అయితే రావడం అయితే జరిగింది. ఈయన మెన్స్ నుంచి ఆడాడు కాబట్టి మెన్స్ టీం నుంచి అయితే ఆడడం అయితే జరిగింది. సో ఎవరితో ఆడాడు, ఎవరితో పోటీగా ఆడారంటే డరియన్ టోయ్ క్రజ్ అనే వ్యక్తితో అయితే ఆడడం జరిగింది. ఆయన ప్యూట్రో రికో అనే మన కంట్రీ నుంచి అయితే ఆడడం అయితే జరిగింది. 13-5 పాయింట్స్తో అయితే తను విన్ అవ్వడం అయితే జరిగింది. ఎవరు? అమన్ షెరావత్. సో ఫస్ట్ స్వప్నిల్ కుసాలే, మీరైతే గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ స్వప్నిల్ కుసాలే 1 బ్రాంజ్ మెడల్, మెన్స్ హాకీ టీమ్ 2 బ్రాంజ్ మెడల్, ఎయిర్ పిస్తోల్ షూటింగ్ మను బాకర్ 3rd బ్రాంజ్ మెడల్, ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ మను బాకర్ ప్లస్ సరబ్జత్ 4th మెడల్, రెస్లింగ్లో అమన్ షెరావత్ 5th మెడల్. 5 మెడల్స్ అయితే అయిపోయాయి కదా, ఇండియాకి వచ్చిన బ్రాంజ్ మెడల్స్లో 5 మెడల్స్ అయితే అయిపోయాయండి. నెక్స్ట్ మనము ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన ఇంకొక వ్యక్తి ఉన్నారంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు అని అంటే మీరు చూడండి, వినేష్ పోగాట్. ఎవరు? వినేష్ పోగాట్. ఈమె ఒక గర్ల్ అండి, ఉమెన్ గర్ల్. ఈమె కూడా ఒక మెడల్ని అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ప్యారిస్ 2024 సమ్మర్ ఒలింపిక్స్లో ఈమె కూడా పార్టిసిపేట్ చేసింది, వినేష్ పోగాట్ అనే వ్యక్తి. అది ఫ్రీ స్టైల్ 57 kgs లిఫ్టింగ్లో అయితే, రెస్లింగ్లో అయితే ఈమె పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఈమె ఫైనల్స్ కూడా వెళ్ళి వచ్చిందండి. ఫైనల్స్కి వెళ్ళినప్పుడు మనకి సిల్వర్ మెడల్ అన్నా రావాలి, లేకపోతే ఇంకొకటి మనకు గోల్డ్ మెడల్ అన్నా రావాలి, ఏదో ఒకటైతే రావాలి కదా. కానీ ఇక్కడైతే ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ఆమెకి ఏ మెడల్ అయితే ఇవ్వలేదండి. వినేష్ పోగాట్కి అయితే ఒక మెడల్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే షీ హ్యాజ్ వెయిట్, ఆమె వెయిట్ ఎంత ఉంది అంటే 100 grams ఎక్కువ ఉందంట.
సో ఆమె ఉండాల్సింది 50 కేజీస్ ఓన్లీ. ఈ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో 50 కేజీస్ ఉంటే ఆ తర్వాత ఆమెని మెడల్స్ ఇచ్చే టైంలో అయితే ఆమెకి 100 గ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఆమెకి మెడల్ అయితే ఇవ్వకపోవడం అయితే జరిగింది. పాపం ఆమె సెమీస్ గెలిచి అంతవరకు వెళ్ళిన ఆమెకు కూడా మనకు సిల్వర్ అని ఇవ్వలేదు, కనీసము గోల్డ్ అయినా ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇండియా వాళ్ళైతే దీనికోసం పోరాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి వచ్చినా కూడా మనం సిల్వర్ మెడల్ వస్తే ఒక పాయింట్ అనేది మనం ముందుకెళ్తాం కదా టేబుల్లో. అందుకని చెప్పేసి అయితే దీనికోసం అయితే పోరాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మీరు, పాకిస్తాన్ హర్షద్ నదీమ్, ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే మీకు ఒకవేళ గుర్తుంటుంది కదా, క్వశ్చన్ అడిగితే కనుక యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. పాకిస్తాన్ వ్యక్తి హర్షద్ నదీమ్ అనే ఆయన గోల్డ్ మెడల్ అయితే సాధించాడు అథ్లెటిక్స్లో, జావెలిన్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జావెలిన్, మనకు జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించింది ఎవరు ఇండియా నుంచి అంటే నీరజ్ చోప్రా గారు కదా. సో అలాగే పాకిస్తాన్ నుంచి అయితే హర్షద్ నదీమ్ అనే వ్యక్తి అయితే గోల్డ్ మెడల్ అయితే సాధించాడు అథ్లెటిక్లో, అది కూడా జావెలిన్ గేమ్. అయితే ఈయనకైతే ఒక స్పాన్సర్ కూడా అంటే ఎవరు హెల్ప్ అయితే చేయలేదు. పబ్లిక్ ఫండింగ్ ద్వారా అయితే ఈయన పార్టిసిపేట్ చేసి అయితే గోల్డ్ మెడల్ అయితే సాధించడం అయితే జరిగింది. అంటే 92.97 మీటర్స్ జావెలిన్ త్రోలో విసిరి ఆయన అయితే విన్ అవ్వడం అయితే గోల్డ్ మెడల్ సాధించడం అయితే జరిగింది. ఒలింపిక్లో ఆల్ టైమ్ రికార్డు బ్రేక్డ్ పర్సన్ కూడా ఈయనే అండి. 92 ఎవరు ఇప్పటి వరకు వేయలేదంట ఒలింపిక్ గేమ్స్లో. సో ఈయన వేసి 92.97 వేసి అయితే ఈయన విన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది పక్కన పెట్టుకుంటే మనం డిస్కషన్ చేయాల్సింది వినేష్ పోగాట్ గురించి కదా. వినేష్ పోగాట్ మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి, గర్ల్ కాబట్టి సో తన గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాము. తను ఆడినప్పటికీ కూడా తన వెయిట్ వల్ల అయితే ఆమెనైతే తీసేయడం జరిగింది. రెస్లింగ్ గేమ్లో కదా ఆమె ఆడింది. ఆమె ఒక ఉమెన్ అండి. ఆమె 3 టైమ్స్ అయితే ఒలింపిక్స్లో ఆడింది. 3 టైమ్స్ ఒలింపిక్స్లో ఆడింది. 3 డిఫరెంట్ వెయిట్ క్లాసెస్లో అయితే ఆమె ఆడడం అయితే జరిగింది. చూడండి ఇక 2016లో అయితే 48 కేజెస్లో ఆడింది. 2020లో అయితే 53 కేజీస్ ఆడింది. 2024లో 50 కేజీస్ ఆడింది. ఈ 2024లో 50 కేజీస్ ఆడింది. అయితే ఫైనల్కి వచ్చాక కూడా ఆమె డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే తన వెయిట్ 100 గ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే తీసేశారు. 100 గ్రామ్స్ ఎక్కువ అని అంటే 3.52 అని చెప్పొచ్చు. 100 గ్రామ్స్ ఎక్కువ అంటే 3.52 వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అయితే ఆమెనైతే తీసేయడం అయితే జరిగింది. దీనిపైన ఒక ఇష్యూ కూడా నడుస్తుందండి. ఎందుకంటే మనకి ఏదో ఒక మెడల్ అయితే రావాలి కదా. సో కనీసం ఆమె సెమీఫైనల్స్ వరకు వెళ్ళినా కూడా సరే రాలేదు అంటే ఏమైనా అనుకోవచ్చు. బట్ ఆమె అంటే సెమీస్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి సిల్వర్ అన్న రావాలి, సరే గోల్డ్ మెడల్ వేయకపోయినా సిల్వర్ అన్న రావాలి కదా. సో అది కూడా ఇవ్వలేదు ఆమెకి. సో అందుకని చెప్పేసి దీనిపైన అయితే ఒక ఇష్యూ అయితే జరుగుతుంది ఇండియాలో. అయితే సెమీస్లో గెలిచింది కాబట్టి ఏదో ఒకటి రావాలి, కానీ ఏదైతే ఇవ్వలేదు. అయితే ఈ ఇష్యూని వాదించడానికి అయితే ఒక లాయర్ అయితే ముందుకొచ్చారు కేసుని వాదించడానికి. ఆయన పేరు హరీష్ సాల్వే అండి. ఈయన ఒక హై సక్సెస్ఫుల్ రేట్ ఉన్న వ్యక్తి దీంట్లో. అయితే ఈయన అయితే ఇది తీసుకున్నాడు. హై సక్సెస్ఫుల్ రేట్ ఉన్న వ్యక్తి హరీష్ సాల్వే అయితే ఈ కేసుని అయితే తీసుకున్నారు. ఆయన కేసు స్టార్ట్ చేశాడు అంటే కంపల్సరీ దాంట్లో విన్ అయినట్టే, ఎందుకంటే అంత హై సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది ఆయనకి. సో హరీష్ సాల్వే గారు ఒకవేళ ఈ కేసులో విన్ అయితే కనుక మనకి ఒక గోల్డ్ లేకపోతే సిల్వర్ మెడలో ఇంకోటి అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అయితే 2024 సమ్మర్ ఒలింపిక్స్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ వెస్టర్గా డిఫీటెడ్ చేసింది ఒలింపిక్ ఛాంపియన్ యూకి సుసాకి అనే వ్యక్తిని అయితే ఎవరు మన వినేష్ పోగాట్ అయితే డిఫీట్ చేసి అయితే విన్ అవ్వడం అయితే జరిగింది. ఒకవేళ ఆమె విన్ అయితే కనుక ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఇన్ రెస్లింగ్, ఇండియా నుంచి ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఎవరైతే విన్ అయ్యారో గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ ఈమె పేరైతే చెప్పుకోవచ్చు మనము, వినేష్ పోగాట్ పేరు. అయితే ఇదైతే జరిగిందండి. సో ఇష్యూ అయితే కేసు అయితే గెలవాలని అయితే మనం అందరం అయితే కోరుకుందాము. ఏదో ఒక మెడల్ అయితే మనకు వస్తుంది కదా. సో ఈమె గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటే, ఈమె 25 ఆగస్టు 1994లో జన్మించిందండి. 25 ఆగస్టు 1994లో జన్మించింది. అయితే ఈమె చాలా ఒలింపిక్స్లో అయితే ఆడింది కదా. సో అప్పుడైతే ఆమెకి గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయండి. 2014, 2018, 2022లో కూడా ఆమె కొన్ని అయితే గోల్డ్ మెడల్స్ అయితే సాధించడం అయితే జరిగింది. అయితే 2018 ఏషియన్ గేమ్స్లో కూడా ఆమె అయితే విన్ అయింది. ఫస్ట్ ఇండియన్ వెస్టర్గా కూడా పేరు అయితే తెచ్చుకుంది. ఇంకా ఆమె 2 బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించింది. ఎప్పుడు అంటే వరల్డ్ వెస్ట్రింగ్ ఛాంపియన్షిప్స్లో అయితే 2 బ్రాంజ్ మెడల్స్ కూడా సాధించడం అయితే జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈమె నామినేటెడ్ ఫర్ లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్. అంటే ఇది ఒక గొప్ప అవార్డు అండి, లారీస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు. ఈ అవార్డుకి కూడా ఆమె ఎంపిక కావడం అయితే జరిగింది 2019లో. ఫస్ట్ ఇండియన్ ఫర్ దిస్ నామినీ
ఎవరు ఈ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకి అయితే ఈమె నామినీ అవ్వడం అయితే జరిగింది 2019లో జరిగిన ఈ అవార్డ్స్లో. ఇదైతే కంప్లీట్గా ఆమె గురించి డీటెయిల్స్ అండి. ఇంకా కొన్ని చూసుకుందాము. ఇన్ 2003 బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఇక్కడ మీరు ఈ వ్యక్తిని చూసుకోవచ్చు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే వ్యక్తి బీజేపీ ఎంపీ. అయితే ఈయనకు వ్యతిరేకంగా అయితే ఈమె పోరాడడం అయితే జరుగుతుంది. లైక్ రాజకీయాల్లో కానీ ఆమె పర్సనల్గా కానీ ఈయనతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్తో అయితే పోరాడడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫీమేల్ వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సెక్సువల్ హరాస్మెంట్ జరిగింది ఈయన వల్ల, బ్రిజ్ భూషణ్ వల్ల అని చెప్పేసి అయితే ఈమె అయితే వాళ్ళకి ఎగెనెస్ట్గా అయితే పోరాడడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు అయితే బ్రాంజ్ మెడల్ సాధించిన వాళ్ళ లిస్ట్. 5 మెంబర్స్ కదా. 5 మెంబర్స్ ఎవరెవరు అనంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. స్వప్నిల్ కుసాలే 1, మెన్స్ హాకీ టీమ్ 2, ఎయిర్ పిస్తల్ షూటింగ్లో మను బాకర్ 3, ఎయిర్ పిస్తల్ మిక్స్డ్లో మను బాకర్ ప్లస్ సరబ్జత్ 4, రెస్లింగ్లో బ్రాంజ్ మెడల్ అమర్ షెరావత్ 5. అయితే దీంట్లో మనము 5 మెడల్స్ గురించి డిస్కషన్ చేసాం కదా. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే వినేష్ పోగాట్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. తను గేమ్ ఆడింది, బట్ తనకు ఒక సిల్వర్ కూడా రాలేదు, గోల్డ్ కూడా రాలేదు రెస్లింగ్లోనే. ఆమె కష్టపడింది, బట్ కొన్ని గ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఆమెకు సిల్వర్ కూడా రాలేదు, బ్రాంజ్ కూడా రాలేదు. ఈ కేసు ఒకవేళ గెలిస్తే కనుక మనకి ఏదో ఒక సిల్వర్ అన్నా లేకపోతే గోల్డ్ మెడల్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇదండి ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ 5 బ్రాంజ్ మెడల్ సాధించిన వాళ్ళ గురించి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా అంటే హౌస్ వైఫ్స్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది, హౌస్ వైఫ్స్కి అనే నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంట్లో అంత కష్టపడుతూ పనిచేస్తూ మళ్ళీ ఇటు జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టం అండి. అది ఫేస్ చేస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. సో నేను కూడా అలాంటిది ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఎవరైనా కనుక హౌస్ వైఫ్ ఉంటే కనుక తప్పకుండా అయితే వీడియోస్ చూడండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.